చేసుకుంటున్నారు మళ్ళీ. మళ్ళీ మాకు 2 సార్లు ఇవ్వరు కదా! సుమన్ గారికి ఓకేనా బ్రదర్? ఇది సార్ అడ్డం అవుతున్నారు, ఇది ఓకే కదా? ముఖ్యంగా సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా 22వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరి ముఖ్య అతిథిగా సుమన్ గారు విచ్చేశారు. అదేవిధంగా ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, నటులు, హీరో అండ్ క్యాస్టింగ్ అందరికీ, మరి ముఖ్యంగా దర్శకులు, నటులు, మిమిక్రీ ఆర్టిస్ట్గా, కళారత్నగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మల్లెం రమేష్ గారు వారికి, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ వందే భారత్ లాస్ట్ టైం సుద్దాల అశోక్ తేజ గారు రాసిన సాంగ్ని రిలీజ్ చేసే టైంలో నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్గా రావడం జరిగింది. ఎంత అద్భుతమైన సాంగ్, సుద్దాల అశోక్ తేజ గారు ఎంత ఫీల్ అయి రాశారు ఆయన ఆ రోజు మాటల్లో తెలిసింది. ఈ సినిమా ట్రైలర్ చూశాను అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో దేశానికి ఏం అవసరమో, ఎంత ఏం రిక్వైర్మెంట్ ఉంది యూత్కి. మొన్న ఈ మధ్యన మన కాశ్మీర్ ఫైల్స్ అట్లాంటి సినిమాలు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే హిట్ అయింది. సో అలాగే వందే భారత్ కూడా హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో మ్యాక్సిమం కంటెంట్ అర్థమైంది. ఇప్పుడు ఏం ట్రెండ్ ఉంది, భారతదేశానికి ఏం అవసరం అనేది మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పారు మల్లెం రమేష్ గారు. ఈ సినిమాకి ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి దేశభక్తి సినిమాలు కానీ, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, హీరో ఓరియంటెడ్ సినిమాలు అవుతేనేమో ఓపెనింగ్స్ వస్తాయండి. సినిమా బాగుంటే మళ్ళీ సెకండ్ షో, ఫస్ట్ షో ఉంటుంది. బట్ మనలాంటి సినిమా ఏంటి అంటే మనమే ఫస్ట్ నిలబెట్టాలి. మనం నిలబెడితే సినిమా నిలబడుతుంది. కాబట్టి ఫస్ట్ 2 days కనుక పాజిటివ్ టాక్ వస్తే ఒక బలగం లాగా, నిన్న మొన్న ప్రేమలు అనే సినిమా ఒక డబ్బింగ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఈరోజు హనుమాన్ అయితే చెప్పొద్దు, అది వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. పెద్ద హీరోలు ఉన్న సినిమాకి జనం లేదు, సబ్జెక్ట్ కంటెంట్ ఉంటే సూపర్ హిట్ అయింది. బట్ మన సినిమాలకి జనం రావాలి ఫస్ట్ అంటే మనం సపోర్ట్ చేయాలి. సో నేను మల్లెం రమేష్ గారు లోహిత్ గారు మల్లెం రమేష్ గారికి చెప్పాలనుకున్నాను, ఫస్ట్ డే మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి నేను కూడా మల్లెం రమేష్ గారు చెప్పాను ఇంతకుముందు, ఫస్ట్ డే థియేటర్లో నా తరఫున 22 tickets కట్ చేయమని చెప్పాను. అలాగే ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ పొందాలి. ఫస్ట్ డే 2 days కనుక హౌస్ఫుల్ అయిందనుకోండి, పబ్లిక్ మౌత్ టాక్ అవుతుంది. థర్డ్ డే మనం అవసరం లేదు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఓపెనింగ్స్ రావాలి, మనం అందరు రావాలి అంటే మనం సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా ఫస్ట్ సపోర్ట్లో మల్లెం రమేష్ గారికి నేను వచ్చే ముందే ఫోన్ చేసి చెప్పిన. సో నేను ఫస్ట్ టికెట్స్ మేమే కొంటాము. ఫస్ట్ ఇలాంటి దేశభక్తి సినిమాలు చాలా వస్తాయండి, రకరకాల ఎక్స్పోజింగ్, రకరకాలుగా సినిమాలు తీస్తారు. బట్ ఇట్లాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. ఇందులో అన్నీ ఉంది, ఎవ్రీథింగ్. ఇలాంటి సినిమా చూడండి. ఓటీటీలో చూసి మేమేదో సినిమా చూస్తామంటే కుదరదు. ఇది థియేటర్లో చూస్తేనే దీని ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఆ సౌండింగ్ కానీ, మ్యూజిక్ కానీ, థియేటర్లో ఉన్న ఎఫెక్ట్ మనం టీవీలో చూస్తే రాదు. నేను అందరికీ ఎప్పుడు చెప్తుంటాను, మేము చాలా కష్టపడి 7.1 ఇలాంటి మ్యూజిక్ అన్ని చేస్తాము. బట్ థియేటర్లో చూస్తేనే ఈ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మీరందరూ సినిమా చూడండి. ఈరోజు వచ్చిన హౌస్ఫుల్ కలెక్షన్ ఏదైతే ఉందో, మీరందరూ మనిషి 100 టికెట్లు కొంటే మాత్రం వారం రోజులు థియేటర్ ఫుల్ అవుతుంది. మీరందరూ సపోర్ట్ చేయండి. మల్లెం రమేష్ గారికి మనం నిలబెడితే ఒక నిర్మాతగా ఆయన మళ్ళీ సినిమాలు తీస్తాడు, ఎంతోమంది టెక్నీషియన్లకి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మనం పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. వందే భారత్
వందే భారత్ శుభాకాంక్షలు. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు. ముఖ్యంగా ముఖ్య అతిథులు అందగాడు, ఆరడుగులు, మరి ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ ఇచ్చినటువంటి నటులు, ఆత్మీయతగా పలకరించే మనిషి, మంచి మనిషి, దీంట్లో యాక్ట్ చేయడం ఈ సినిమాకే పెద్ద అసెట్ అని నేను భావిస్తున్నాను. సార్, ఇందాక మీతో అన్నాను, ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను సార్. దిస్ ఇస్ వెరీ బిగ్ అసెట్ ఫర్ దిస్ మూవీ సార్. మీరు ఒప్పుకున్నారంటే ఆ సినిమా నిజంగా కూడా సంజయ్ జనక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. సో అయితే సుమన్ గారు దీంట్లో యాక్ట్ చేశారు, మేమందరం కూడా యాక్ట్ చేశాం. ఇది నిజానికి తను ఉద్యోగం చేస్తూ ఏదో చిన్న ఆస్తిని సంపాదించుకొని మరి ఈ సినిమా రంగం మీద ఆయనకున్న మక్కువతోని ఈ యొక్క సినిమా తీశాడు. ఈ సినిమా ఆయన బ్రెడ్ అండ్ బటర్ పెట్టి ఆయన సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలి. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. ఈ రోజుల్లో ఇందాక సాయి వెంకట్ గారు చెప్పినట్టు కంటెంట్ ఉన్న సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మూవీలో పాటలు, మంచి పాటలను ఇచ్చినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు గొప్ప జాతీయ గీతాన్ని ఇచ్చాడు. ఇది నెక్స్ట్ ఆగస్ట్ నుంచి రాబోయే కాలం నుంచి ప్రతిసారి ఇది ఎక్కడ విన్నా వింటూనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క సినిమాని అశోక్ కుమార్ గారు చేశారుగా మీరు. ఇక్కడ లోహిత్ గారు చేశారు, ప్రధాని గారు చేసేవాళ్ళు గారు. సో ఇలా చాలా మంది ఆర్టిస్టులు, హీరోయిన్ గారు చాలా చక్కగా చేశారు. సో అందరూ మంచిగా చేశారు. ఈ యొక్క మంచి ప్రోడక్ట్ ని అందరు ఆదరించాలని ఒక్కసారి మీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ తో వెళ్ళి చూస్తే ఆయనకు సపోర్ట్ గా ఉంటుంది. ఆయన వచ్చిన డబ్బులను మాత్రం దాచుకోడు, ఖచ్చితంగా మళ్ళీ ఇండస్ట్రీలోనే ఖర్చు పెడతాడు. ఒక్కసారి ఆయనను కూడా హెల్ప్ చేసి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లం రమేష్ గారు, నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మీరు బయటకు వెళ్ళారు. ఒక్క నిమిషం. మల్లం రమేష్ గారు ఇంతకుముందు లేరు సార్. మీరు శాంతి థియేటర్ లో, ఒక్క నిమిషం, శాంతి థియేటర్ లో రిలీజ్ చేసే థియేటర్ లో ఫస్ట్ టికెట్స్ మాయ కొనండి. 22 టికెట్స్ 22 తేదీ నాడు రిలీజ్ అవుతుంది. ఇప్పుడే మేము ఇచ్చేస్తాం అడ్వాన్స్. ఉందా? నువ్వు అనుకుంటే 1022 సబ్జెక్ట్ మీద చాలా కష్టపడ్డాడు. సబ్జెక్ట్ వచ్చి నాకు చెప్పినప్పుడు చెప్పాను, ఎందుకు మా రమేష్ ఇట్లాంటి సబ్జెక్ట్ ఎందుకు పికప్ చేసుకున్నావు అని అడిగాను. అంటే కాదు సార్, మనం కూడా సొసైటీకి సంబంధించినట్టుగా ఒక సోషల్ రిఫార్మ్ పిక్చర్ చేస్తే బాగుంటుంది, ఒక దేశభక్తి సినిమా చేస్తేనే బాగుంటుంది. అందరూ అన్ని సినిమాలు చేస్తున్నారు, నేను సినిమా చేద్దామని వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది, అందుకని ఎలాగైనా ఇదే సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. చాలా ధైర్యంగా తీశాడు సినిమాని. చాలా నిజంగా ఇలాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. చాలా ధైర్యంగా ఈ సినిమా చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఏం చేశాడో నాకు తెలీదు. బట్ మొత్తానికి సినిమాని కంప్లీట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. దీనికి ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో సుమన్ గారు చేస్తున్నారు అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతి చిన్న సినిమాకి పెద్ద మనసున్న హీరో మా సుమన్ గారు అనే. ఎందుకంటే ఎన్నో ఇలాంటి సినిమాలకి
ఎవరు మనకు ఆర్టిస్టులు ఎవరు కావాలి, ఎట్లా ఎవరు ఎవరు నాకు ముందు ఫేస్ వాల్యూ కావాలి, ఒక ఆర్టిస్ట్ కావాలి అంటే నేనున్నాను మీకు ఎందుకు చేసుకోండి అనే ఒక గొప్ప మనసున్న ఇండస్ట్రీకి పెద్దన్నయ్య. అలాంటి సుమన్ గారు ఈ సినిమాకి ముందు నిలబడి మల్లన్ రమేష్ కి వెన్నెముకగా నిలబడి ఈ సినిమా నేను చేస్తున్నాను వెళ్ళుకుంటే అక్కడి నుంచి నా ఉద్దేశంలో మల్లన్ రమేష్ కి ధైర్యం రెండింతలైంది. రెండింతలైతే మరి పదింతలైందో నాకు తెలియదు. అక్కడి నుంచి సినిమాని అసలు ఎక్కడ ఆగకుండా తను ఏం చేయాలనుకున్నాడో తూచా తప్పకుండా సినిమాలో అదే చూపించాడు. నేను అన్నాడు నీకు ఇది ఆడుతుందని నమ్మకం ఉందా అని. సార్ కాశ్మీర్ ఫైల్స్ ఆడలేదా, కేరళ ఫైల్స్ ఆడలేదా, జనం చూస్తే నా సినిమా కూడా ఆడుతుంది సార్ అన్నాడు. సో ఇక జనం మీద భారాన్ని వదిలాడు. ఒక మంచి సినిమాని తనకు తోచినట్టుగా తనకున్న బడ్జెట్ లో చాలా కష్టపడి ఒక మంచి సినిమా చేయాలని సినిమా ముందుకు వచ్చాడు. ఇది ఎవరు అన్నట్టుగా చాలా మంది పెద్దవాళ్ళు అన్నట్టుగా మన ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు. హిట్ సినిమా ఫ్లాప్ సినిమా రెండే ఉన్నాయి మనకు. సో దీన్ని హిట్ సినిమాల లిస్ట్ లో చేర్చే బాధ్యత మీది. అతను చాలా కష్టపడి ఒక మంచి సినిమా చేశాడు. మంచి సినిమాని పెద్ద హిట్ చేసి అతనికి మంచి హిట్ ఇవ్వండి. సో దట్ అతను ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేయడానికి ముందుకు వస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నేను కూడా యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సన్మానం ప్లీజ్ సార్, ప్లీజ్. చిన్న సన్మానం, ఇలా రండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హలో, ఈ మధ్యకాలంలో నేను సుమన్ కలిసి కనీసం ఒక 5-6 సినిమాల్లో కలిసి నటించాం. నేను అనుకున్నా నేనే స్టోరీ అడగకుండా యాక్ట్ చేస్తున్నానేమో, ఏదొస్తే చేస్తున్నానేమో అనుకున్నాను. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ప్రతి సినిమాకి ఎవరో కొద్దిసేపు మాడతారు. అది మరి హల్వా అనగానే ఆపేస్తే ఎవరో ఒకరు తొక్కితేనే కదా పైకి వచ్చేది. సరే, ఈ మధ్య ఎవరు సినిమా చేసినా దానికి ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండాలనుకోవడమో లేకపోతే ఏదో రకంగా జరుగుతూ ఉండేది. అయితే నాకు డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు సుమన్ గారికి ఏం కథ చెప్పి ఒప్పిస్తున్నారు, ఆయన ఎలా పడేస్తున్నారు, ఆయన అంత ఈజీగా పడ్డే ఆయన. ఎందుకంటే అసలు ఎన్ని సినిమాల్లో హీరోగా చేశారు ఆయన. ఆయన్ని చూస్తే వెంకటేశ్వర స్వామి కనపడతారు, ఆయన్ని చూస్తే అంటే రిమార్కబుల్ క్యారెక్టర్స్ చేసి సుమన్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే సినిమాకు ఒక స్టాండర్డ్ ఉంటది. సరే, వందే భారత్ సినిమా, వందే భారత్ నాకు ఆబ్లిగేషన్. ఎందుకంటే నేను ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచోమంటే అక్కడి నుంచోవాలనే క్యారెక్టర్ ఏది ఇచ్చినా చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ నాకు ఆబ్లిగేటెడ్. మా ఇద్దరి జర్నీ ఒకటే, మాది ఇద్దరు సేమ్ క్యాస్ట్. అంటే నాకు వేరే క్యాస్ట్ తెలియదు అండి బాబు. మేమిద్దరం కళాకులం మాది. మరి మీరేదో అనుకునేరు, ఓహో వీడి క్యాస్ట్ ఫీలింగ్ ఉందా స్టేజ్ మీద, అందరు వాళ్ళేనా అంటే ఏం అనుకోక్కర్లే సార్. మీరు 22 కొన్నా 222 కొన్నా కూడా మనంతా సేమ్ క్యాస్టే. ఈ సినిమా కులం ఎట్లాంటిదంటే ఈ గుల గోక్కుంటే తప్ప పోదు. ఇది ఇది దీంట్లో లాస్ వస్తుందా లాభం వస్తుందా ఇట్లాంటి ఈక్వేషన్స్ సినిమా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది వ్యాపారంతో చేసేవాళ్ళు వేరే రకంగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకలి కమ్ముడు పోయిన కలం, విలువలు లేని రాజకీయాలు వెళ్తున్న ఈ రోజుల్లో ప్రశ్నించడానికి ఒకే ఒక ఆయుధం సినిమా. ప్రశ్నించేది ఒక్కటే సినిమా, ప్రశ్నించే గొంతే సినిమా. అట్లాంటి సినిమాల్ని మనం తెచ్చుకుంటే, అట్లాంటి సినిమాలు వస్తే, అట్లాంటి సినిమాలు ఆదరిస్తే అట్లీస్ట్ ఇంకొన్ని సినిమాలు ఈ రకంగా మంచి సినిమాలు వస్తాయి. అలాంటి మంచి సినిమాల్లో మనసున్న కొంత మహారాజులు ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటారు. అందుకని అట్లాంటి సినిమాలను ఆదరించడానికి మీరు పెద్ద మనసు చేసుకోవాలి. ఇది మౌత్ ఆఫ్ వర్డ్ తో వెళ్ళే సినిమా కాబట్టి ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని. అలా 22 122 ఏం చేస్తారో నాకు అనవసరం. మొదటి రోజు ఫస్ట్ డే ఫస్ట్ థియేటర్ లో మాత్రం డెఫినెట్ గా నేను నా బలగంతో కలుస్తాను. మీరు సింగిల్ గానే ఉంటే సింగిల్ గా రండి, మీకు బలగం ఉంటే, మీకు స్నేహితులు ఉంటే, మీకు బంధువులు ఉంటే సకుటుంబంగా రండి. అట్లీస్ట్ యూ కెన్ స్ప్రెడ్ అమౌత్. దానివల్ల కనీసం ఇంకొంతమందికి మెసేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్ మల్లం. గాడ్ బ్లెస్ యూ.
నీకు ధైర్యం కావాలి, నీకు మనోధైర్యం కావాలి. ధైర్యం ఉంది కాబట్టి చేసావు కాబట్టి. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇట్లాంటి ఈక్వేషన్స్ వద్దు, వేరే లెక్కలు వద్దు. మంచి సినిమా చేసావు. ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చిరు సత్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు మన జనాలు ఖచ్చితంగా. Evening to all of you, and especially to the chief guest Suman Garu and Ashok Garu, Srinivas Garu, and yes, of course, to the director, the captain of this movie, that is Vande Bharat Save India. చాలా మంచి మూవీ చేశారు. Especially in the this kind of movie is coming at the right time. ఎందుకంటే మనకి ఇలాగ టెర్రరిజం అండ్ ఇలాంటివన్నీ చూస్తూనే వచ్చాం. ద ఇండో పాక్ వార్ అండ్ సో మెనీ జిహాద్, ఇలాంటివన్నీ ఇష్యూస్ మన గవర్నమెంట్ చాలా బాగా ట్యాకిల్ చేస్తూనే వచ్చారు. అండ్ ఇప్పుడు మూవీలో చూడాలి what is the exact point he's trying to make, because we have been seeing a lot of these movies, web series లో కూడా చాలా చూస్తున్నాం. అండ్ డెఫినెట్లీ నేను చాలా అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. ఇందులో నేను ఒక ముస్లిం మదర్ రోల్ చేశాను. ఐ హ్యాపెన్ టు బి ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ మదర్ హియర్. ఎస్. అండ్ అంటే ఈ మూవీ మా రమేష్ గారు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు చేయమని. అండ్ సో వెంటనే చెప్పారన్నమాట. జస్ట్ ఇట్స్ పెట్రియాటిక్ కైండ్ ఆఫ్ అ మూవీ అండ్ వెరీ డిఫరెంట్, బట్ లిటిల్ అది కొంచెం కాంట్రవర్షియల్ గా ఉండొచ్చు సబ్జెక్ట్. సో ఐ సెడ్ యూ డోంట్ థింక్ ఎనీథింగ్, జస్ట్ గో హెడ్, బికాస్ కాంట్రవర్సీ ఉంటేనే అందులో ఒక వాట్ షుడ్ ఐ సే, దానిలో ఒకటి ఒక మసాలా లాగా ఉంటుంది. అండ్ అందులోనే ఐ మీన్ మేబీ దట్ విల్ అందరూ దే విల్ గెట్ ఇంట్రెస్టెడ్ టు నో what is this controversy kind of thing happening in this movie. And I wish him all the best. And the Ashok Sudala garu song చాలా చాలా బాగుంది, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. అండ్ I think it is one of the best patriotic songs ఈ మధ్య కాలం మనం విన్నాం. అండ్ absolutely hats off to him. And ఇలాగే I think ఒక సాంగ్ on the heroine also was very nice and she was looking very beautiful. And మూవీ డెఫినెట్లీ చాలా బాగా వచ్చుంటుంది. అండ్ సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్, అందరు రండి. 22nd కదండి, 22nd of March. సో మేక్ దిస్ మూవీ బిగ్ హిట్. ఇక్కడ చిన్న పెద్ద కాదు, ద స్టోరీ విల్ బి ద హీరో హియర్. అండ్ ద డైరెక్టర్ book my show. It is available on Book My Show also. So please hurry up, book your tickets. And we'll all meet there in the theaters and make it a great success, because Malam Ramesh garu చాలా 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 I mean పెద్ద పోస్టులు పెడుతూనే ఉంటారు ఆయన FB లో, and he'll be describing so many things about his direction లో ఉన్న difficulties, problems, so many things. Sometimes when I get time I keep reading. సో పాపం ఆయన టెన్షన్ అది చూస్తుంటే చాలా కష్టపడ్డారు ఆయన. సో డెఫినెట్లీ ఆయన కష్టానికి చాలా ఫలితం ఉంటుంది రమేష్ గారు. సో యు ఆర్ గోయింగ్ టు గో సమ్వేర్ వన్ ఆఫ్ దీస్ డేస్. సో ప్లీజ్ make it please come, motivate and take this to a different level altogether. Thank you. And I'm really happy to see. అంటే మేడం చెప్పారు కదా, స్వీట్ గా క్యూట్ గా ఖచ్చితంగా చేసేస్తారు అనుకుంటున్నాను సార్. మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చి మీ సపోర్ట్ ని నాకు తెలియజేస్తున్నందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ సార్. సార్ మీరు ఈ మూవీకి ఫేస్ ఆఫ్ ద మూవీ అవ్వడం అనేది వీఆర్ రియలీ హ్యాపీ. మీ సపోర్ట్ ఇలా తెలపడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీతో పాటు నేను యాక్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ డైరెక్టర్ గారి గురించి వస్తే రమేష్ సార్ చాలా ప్యాషనేట్ గా చేశారు ఈ మూవీని.
అండ్ ఆయనని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంత మంది వచ్చారు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ కళ మీద ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉందనేది ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది. ఆయన క్లాసికల్ డాన్స్ ని ఎంకరేజ్ చేయడం కానీ, మిమిక్రీ కానీ, అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కళతో ఎలాగో ఒకరు రిలేట్ అయి ఉన్న వాళ్ళే. సో కరెక్టేనా? యా. సో ఇలా సపోర్ట్ చేయడం అనేది సార్ ని, మా సినిమాని చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్యారెక్టర్ వచ్చేస్తే డోర్ నెక్స్ట్ గర్ల్ లాగా ఉంటది. సో మీరు చూసారు అందరి లైఫ్ లో ఎలా రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అని చెప్పేసి అందరు కలలు కంటూ ఉంటారు. అలా కలలు కంటూ పాడిన సాంగే అది. సో అతను వచ్చాక నా లైఫ్ లో ఏమవుతుంది అనేది స్టోరీ. సో యా. సో చెప్పట్లేదు ఏం సార్ మీ ఆయన వచ్చినప్పుడు అందరినీ పిలవాలి. స్టోరీలో సార్, సినిమాలో మా ఆయన అనేది నాకు ఇంకా చాలా టైం ఉంది. సో సినిమాలో ఏమవుతుంది అని మీరు అందరూ వచ్చి March 22 చూడాలి. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఎలా అయితే ఇక్కడ సపోర్ట్ చేశారో ప్లీజ్ బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోండి టికెట్స్. అండ్ ప్లీజ్ అందరూ మీ సోషల్ మీడియాస్ లో గానీ, వాట్సాప్ లో గానీ ప్లీజ్ షేర్ చేయండి. మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సినిమాకి ప్రపంచానికి అదేవిధంగా మంచికి మార్గదర్శకులు శ్రీ సుమన్ గారు, మీరు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. సుమన్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేనెవరో తెలియకపోయినప్పుడు కూడా మా జల్లెల శ్రీనివాసు నా గురించి కొంత ప్రస్తావించడం, కలిసిన తర్వాత కథ వెంటనే వినగానే సారు కథ బాగుందని చెప్పి అంగీకరించారు. కథలు ఏమున్నాయనేది అది వేరే విషయం, నాకు సంబంధించిన విషయం, సార్కి సంబంధించింది కాదు, మీకు ఎవరికి సంబంధించింది కాదు. కానీ అదృష్టం ఏంటంటే సుమన్ సార్ని నేను గాని ఒక 2 నెలల ముందు కానీ కలిసి ఉంటుంటే ఆ సినిమాలో మొదటి హాఫ్ సారుకు సంబంధించినటువంటి అంశాలు వేరే విధంగా ఉండేవి. అప్పటికి సార్ చెప్పారు, సుమన్ సార్ చెప్పారు, వెళ్తూ వెళ్తూ ఇంకా ఏమైనా అవసరమైతే నీకు సర్వీస్ ఇస్తా అన్నారు. అయితే మొత్తం అయిపోయి చేసిన తర్వాత నా బడ్జెట్ రీత్యా కావచ్చు, సినిమా అంతా చూస్తే సార్ని ముందు ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది దాంట్లో. కానీ అంతా అయిపోయిన తర్వాత ఆ లోటు నేను ఎప్పటికీ మర్చిపోలేను. భవిష్యత్తులో మరి ఇంకేమైనా చేస్తానో నాకు తెలియదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, చిన్న నిర్మాతలని, బడ్జెట్ లేని వారిని, ఆర్థికంగా ఇబ్బంది పడే వారిని సుమన్ సార్ ఎంత సపోర్ట్ చేస్తారో నాకు బాగా తెలుసు. అది ఇప్పుడు చెప్పను, నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. ఇంకొక రోజు 2 రోజులు తీసుకున్నట్టయితే సినిమా ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే తెలుస్తుందండి. ఫస్ట్ హాఫ్ వేరే విధంగా ఉండదు. ఇంకోటి చెప్తున్నాను, ఈ సినిమా చూసిన తర్వాత సార్ కొత్త కోణాలు కనిపిస్తారు. సినిమా అంతా కొత్త కోణాలు కనిపిస్తుంది. అసలు ఈ సినిమాని ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే, సినిమా అనేది ఫ్యాషన్ అనేది ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో ఉన్న అంశాలు దేశంలో జరిగే సంఘటనలన్నీ కలిపి వాస్తవిక అంశాలను తీసుకొని ధైర్యంగా పొందుపరిచి ఏకదాటిగా దేశాన్ని ప్రేమించండి, రాజకీయాలు, గొడవలు, స్వార్థాలు, మతాలు, కులాలుగా అవినీతి కాదు అని తెలియచెప్పేందుకు నేను కొన్ని వాస్తవాలు జోడించి ధైర్యంగానే సినిమా తీశాను. సినిమా తీసినప్పుడు ధైర్యంగా తీసినప్పుడు ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ మొత్తం సైలెంట్ అయిపోయారు. అందరు సైలెంట్ అయ్యారండి. ఏంటి సైలెంట్ ఎందుకు అయ్యారంటే, ఆ సన్నివేశం 2 సన్నివేశాలు. ఒకటి, ఒక అమ్మాయి చనిపోయినప్పుడు అంబేద్కర్ ఫోటో చూశారు. బట్ అమ్మాయి చనిపోగానే అంబేద్కర్ గారి మీద అమ్మాయి బ్లడ్ పడుతుంది. అప్పుడు అంతా సైలెంట్ అయ్యారు. తర్వాత మేము ఆలోచించి దాన్ని పక్కన పెట్టాము. అంబేద్కర్ గారు చాలా అనుకున్నాము. అమీర్ కజరాని కో డైరెక్టర్, అతను బాగా అతనిది ఆ డైరెక్టర్ ఓల్డ్ సిటీ ముస్లిం అని ప్రత్యేక ఎందుకు చెప్పారంటే, ఇందులో ముస్లిం సంబంధించిన అంశాలన్నీ కూడా ముస్లింస్ ఇన్వాల్వ్ ఇంట్రెస్ట్ గా రాయించి మరీ తీర్చారు. ఇంకోటి ఏంటంటే, ముస్లిం మహిళలు జై శ్రీరామ్ ర్యాలీ వెళ్తుంటే ముస్లిం మహిళలు గుట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అని మద్దతు పలుకుతారు, మత సామర్థ్యంతో. అది పెట్టేటప్పటికి అది పెట్టించింది ఆయనే, అమీర్ కజ్నాని ముస్లిం. అతనే మహిళలు గుర్తు పెట్టించి 2 ఏళ్ళు నా కోసం ఓపిక బట్టి అతని వల్ల సినిమా తీసానని కూడా చెప్పొచ్చు. 2 ఏళ్ళు దీన్ని పనిచేసి ముందుకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమైంది, అందరు సైలెంట్. ఏంటంటే, మీరు ముస్లిం మహిళలు బుర్కాలు ఉన్నప్పుడు బొట్టు పెట్టించారు, మరి పెద్ద గొడవ అయితే అన్నారు. ఆ ట్రైలర్ వచ్చాక కొంతమందికి నేను చూపించా, పని ఉందండి, ఇది మత సామరస్య అనేది ఉంది అనేసి
ఒక కోణంలో చెప్పారు. కాబట్టి ఈ 2 సంఘటనలప్పుడు అంత సైలెంటే అందరు టెన్షన్ పడి నేను ఇక వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇలాంటి అంటే ఈ సినిమా అంశాలు ప్రస్తావించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ ఘర్షణ శ్రీనివాస్ గారు, లోహిత్ అన్న, అదేవిధంగా అంకితమ్మలేని హీరోయిన్ సోదరి సంధ్యా జనక్ గారు, నన్ను మన్నించాలి, అదేవిధంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, పెద్దలు సుమన్ గారు, అందరి వారు సుమన్ గారి గురించి చెప్పాలంటే ఎవరికి వారు నా సుమన్ గారు అనుకుంటారు. అదేవిధంగా సాయి వెంకట గారు, అశోక్ కుమార్ గారు, ఈయన చంద్రమౌళి గారు, కేవి రమణాచారి గారి తాలూకండి. దీనికి ఈ రోజు బుక్ మై షోలో కొన్ని బుక్ చేయించడానికి వచ్చారు. అందుకు యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. బుక్ మై షో కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాల్సినటువంటి పెద్ద ప్రధాన రామకృష్ణ గారు, ముఖ్యంగా సుమన్ గారు బుక్ మై షో సిద్ధంగా మీరు రెడీ చేసుకోవచ్చు చూసుకొని. అందుకే ఈ విషయాలు ఇది ఏదైనా సరే ముందు ఏది చెప్పినా కూడా ఎక్కదు. ఇది కొంచెం జనంలోకి వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత ఏది చెప్పినా ఎక్కుతుంది. కాబట్టి చెప్పాల్సిన విషయాలు అప్పుడు చెప్తాను. సుమన్ గారు నాకు ఎంత మేలు చేశారనేది నా గుండెకు తెలుసు. ఏం చెప్పారో నాకు తెలుసు. అందుకోసం ఆ రుణం తీసుకోవడానికి మళ్ళీ అవకాశం కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళ ఆశీర్వచనాలు లేకుంటే ముందుకు రావడం చాలా కష్టం. ప్రతి ఒక్కరిని మనవాడు అని ముందుకు నడిపించేవారు మన సార్. థ్యాంక్స్ లాట్ సార్. వందే భారత్ మూవీని ఆశీర్వదించడానికి మంచి మనసుతో వచ్చిన అతిథులు, ముఖ్యంగా మా సుమన్ గారు. వారు మా రామ్ చెప్పినట్టు అందరి మనసులో అందరూ అనుకుంటారు మాసు అని. నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే నాకు కూడా చాలా గొప్ప వ్యక్తి, చాలా పాత పరిచయం, వారితో సినిమాలు కూడా చేశాను నేను. వారికి అలాగే మా మిత్రులు సాయి వెంకట్ గారికి, అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి, ఈ సినిమా హీరోయిన్ మా ఫిలిం ఛాంబర్ మెంబరే అంకిత గారికి, అలాగే మేడం సంధ్య గారికి. ఎందుకంటే ఆమె ఆర్టిస్ట్ కాబట్టి మా పేర్లు చెప్పలేదు. మా పేర్లు తెలియదు కదా, మేము ప్రొడ్యూసర్స్ కదా, వారికి తెలియదు. మా పేరు నా పేరు చెప్పలేదు, సాయి వెంకట వారికి. అలాగే ఇంత పెద్ద సమూహాన్ని ఇక్కడికి పిలిచి అలాగే ఇంత మంచి సినిమాని నిర్మించిన రమేష్, నేను చాలా నాకు ఓల్డ్ మిత్రుడే. వారి ప్రోగ్రామ్స్ కూడా నేను గెస్ట్ గా వెళ్ళాను వీటికి. అలాగే ఇక్కడ ఒక మంచి యాంకర్ గా చేస్తున్న శ్వేత గారికి, యాంకర్ మిమిక్రీ ఆర్టిస్ట్ వద్రిష్ గారికి, కరాటే లక్ష్మి గారికి, అలాగే మా ఫ్రెండ్ మసూద్ గారికి, గురుస్వామి, అలాగే ఇక్కడికి ఈ మూవీని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా నేను రమేష్ చేశారు అంటే నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. నాకంటే ఆయన కొత్త, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాడు. నాకు వేరే రకంగా పరిచయం, అంటే వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు పరిచయము, కానీ ఫస్ట్ టైం సినిమా చేసి సుమన్ గారు చేశారు, వస్తున్నారు, మీరు కూడా రండి సార్ అని నాకు చెప్తే నేను అనుకున్నాను ఏదో మామూలుగా ఉంటదేమో. సూపర్ బ్రహ్మాండమైన సినిమా తీసిన రమేష్ భాయ్, చాలా బాగా ఉంది. డిఫరెంట్ గా ఇలాంటి సినిమాలో మా సుమన్ గారు హైలైట్ అన్నట్టు. వారు కమిషనర్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంటారు. వారు కనబడితేనే ఇక్కడైతే ఎలాగైతే హౌస్ఫుల్ అయ్యి చప్పట్లు కొడతా ఉన్నారో, రేపు మూవీ రిలీజ్ కూడా అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యి డెఫినెట్ గా మంచి ఛాప్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు. అంటే ప్రేక్షకులు కోరుకున్నది ఎప్పుడైనా ఒక డిఫరెంట్, కొత్తగా ఉండే సబ్జెక్ట్ ను కోరుకుంటారు. ఇది కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది. ముస్లిం అయిన అసిస్టెంట్ కో డైరెక్టర్ చాలా బాగా చేసిన తమ్ముడును, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మన హైదరాబాద్ లో మాత్రం హిందూ ముస్లిం ఎప్పుడు బాయిగానే ఉంటారు. ఎవ్వరు కూడా ఎక్కడ కొట్లాటలు అనేటివి కానీ ఎవి కానీ లేవు. కాబట్టి దాన్ని డెఫినెట్ గా ఈ మూవీని కూడా అలాగనే తీసుకుంటారు జనాలు కూడా. ఇలాంటి మంచి మూవీ నిర్మించిన మా రమేష్ గారికి మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సుమన్ గురించి కూడా చెప్పాలి. వారు అందరికంటే సూపర్ స్టార్ అనేది అందరికి తెలుసు. ఎన్నో సినిమాల్లో ఎంతో పేరు సంపాదించడు. కానీ ఉదయం అనేది అందరికి ఉండదు. మన దగ్గర చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ ఉదయం ఉన్న సూపర్ స్టార్ ఎవరంటే ఓన్లీ సుమన్. నేను ఒక ఛాంబర్ చైర్మన్ గా చెప్పగలుగుతా. ఎందుకంటే మనసు, నేను ఒక నంది అవార్డు చేస్తున్నానంటే దుబాయ్కి వచ్చారు మొన్న. లాస్ట్ వీక్ మేము దుబాయ్ లో ఉన్నాం. నా ప్రొఫెసర్ ఇనాగ్రేట్ చేయడానికి దుబాయ్కి
వచ్చి ఇనాగ్రేట్ చేసి కేవలం ఆర్టిస్టుల కోసం మనం అవార్డ్స్ ఇస్తున్నాం. నేను వస్తాను అని వచ్చి వారు మమ్మల్ని అక్కడ ఆశీర్వదించి ఒక్క లాంగ్వేజ్ కాదు 5 లాంగ్వేజ్లలో మాట్లాడారు అక్కడ. అంటే తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలలో అందరూ జర్నలిస్టులు అడిగితే ప్రతి వారికి హాఫ్ అన్ అవర్ టైం అయితే 3:30, 4 అయినా కూడా అన్నం తినకుండా చాలా ఓపికగా స్పీచ్ ఇచ్చాడు. అంటే మనిషికి ఏంటంటే మనం ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఇంకో నలుగురికి ఇది మంచి జరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశం ఉన్న మంచి వ్యక్తి. వారితో దాదాపు నేను ఒక 40-50 సినిమాలకు గెస్ట్ గా వచ్చుంటా సార్తో. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రతి వారు మాకు మంచి సపోర్టరు, మంచి ప్రతి నిర్మాత, ఒక్క నిర్మాత కూడా వారిని మాకు ఇది చేయలేదు, మాకు ఇలా చేశాడని ఒక్క నిర్మాత కూడా అన్నారు. ఆయన చేసిన సినిమాలు నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ. అలాంటి మంచి హీరో ఈ ఇండస్ట్రీకి ఉండడం అనేది మా అందరి అదృష్టం, ఈ ఇండస్ట్రీ అదృష్టంగా కూడా నేను చెప్పగలుగుతా. ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇంకా సమాజంలో మంచి మంచి సినిమాలు, మంచి మంచి కొత్త నిర్మాతలు రావడానికి అవకాశం ఉంటది. సుమన్ గారు, ఈ సభాముఖంగా 5 ఫిలిం ఛాంబర్ గారు నీకు మరీ థ్యాంక్స్ బాయ్సాం. మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రతి వారిని. వారితో ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్ నాకు బాగా సపోర్ట్ చేసిండు సార్, ప్రతిదీ వారు కలిసి చెప్పి చేస్తున్నాడు సార్ అనేది చెప్తారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా, నేను వారితో కూడా సినిమా చేశాను, వారు కూడా అలాగే సపోర్ట్ చేసేవారు. ఈ మధ్య కాలంలో ఉన్న హీరోలలో చాలా తక్కువ మంది హీరోలు అలా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ సపోర్ట్ చేసేవారు లేరు. ఓన్లీ క్యాష్ ఉందా, 100 crores ఉన్నాయా, 150 కోట్లు ఉన్నాయా అనేది తప్పే మనసుగా ఉండే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు. సార్ మీరు 100 years ఇలాగ అందరికి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని భగవంతుడు కూడా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో మా అంకిత చాలా బ్రహ్మాండంగా, చాలా బాగా కనబడ్డావు, చాలా అందంగా ఉన్నావు. అమ్మాయి మంచి, అంటే మీ సాంగ్ కూడా చాలా బాగుంది. అమ్మాయి కూడా బాగా పాడింది. డెఫినెట్ గా ఈ సినిమా సపోర్ట్ గా నేను కూడా టికెట్లు బుక్ చేస్తాను. మా బలగాన్ని అందరినీ తీసుకొని మేము కూడా సినిమాకి వస్తాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. ఇది చిన్న సినిమా కాదు. సినిమా హిట్ అయితే అదే పెద్ద సినిమా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా 100 కోట్లు పెట్టి సినిమా చేసిన పాప అయితే అది చిన్న సినిమా కింద లెక్క. 1 కోటి రూపాయలు పెట్టి సినిమా చేసి అది హిట్ అయితే అదే పెద్ద సినిమా. కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. రమేష్ గారు ఇంకా చాలా సినిమాలు తీయాలి. వాళ్ళకి మీకు ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా సహకారం ఏం కావాలన్నా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తా. మా సత్యనారాయణ వచ్చినట్టు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, మరి ఆయన చేస్తున్నా ఇంకెవరు చేస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ చెప్తూ, మరీ ముఖ్యంగా మా సుమన్ గారికి మరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెకండ్ చిరు సత్కారం ప్లీజ్ సార్, రిక్వెస్ట్. చాలా చాలా గొప్పగా చెప్పారు సార్ నిజంగా మూవీ గురించి. వందే భారత్, సేవ్ ఇండియా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా అని చెప్పారు. ఒకటి మర్చిపోయినా, ఇందులో మంచి సాంగ్ రాసిండు అశోక్ తేజ గారిని నేను ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన 1992లో. వారికి పేజర్ గురించాడు నేను అప్పుడు. పేజర్ అంటే రెమ్యునరేషన్ కింద పేజర్ గురించి నా ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన. వారు ఈరోజు చాలా పెద్ద రైటర్. ఇంత మంచి సాంగ్ చేసినందుకు వారికి కూడా మరొకసారి థ్యాంక్ చెప్తున్నా. థ్యాంక్ యూ అశోక్.